నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈ రోజు నేను డిన్నర్ లోకి మా పిల్లల ఫేవరెట్ రెసిపీ పాలక్ పన్నీర్ విత్ తందూరి రోటీ చూపించబోతున్నాను. పన్నీర్ రెసిపీస్ అంటే అందరికీ ఇష్టమే కదా. మా వాళ్ళకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. పాలక్ పన్నీర్ చూడండి, లైట్ గ్రీన్ కలర్ లో, టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ లో తిన్నట్టే ఉంటుంది. అలాగే రోటీ కూడా చూసారా, అస్సలు మైదా వాడకుండా ప్యూర్ గోధుమ పిండితోనే చేశాను. అయినా కూడా చూసారా ఎంత మృదువుగా సాఫ్ట్ గా వచ్చిందో. సో చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను. మీరు కావాలంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే రోటీ అనేది చక్కగా పొంగుతుందన్నమాట. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కానీ ఈనో సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను. ఒక్కసారి ఇలా చేత్తో కలిపి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ సేమ్ మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగే గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఒక 2 టీ స్పూన్లంత నూనె కూడా వేసి ఒక 4-5 నిమిషాలు బాగా ఒత్తుకోవాలండి పిండిని. ఎంత బాగా ఒత్తుకుంటే రోటీలు అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత పైన కొంచెం ఇలా నూనె రాస్తే పిండి డ్రైగా అయిపోకుండా ఉంటుంది. దీనిపైన మూత పెట్టేసి 1 గంట సేపు అలా పక్కన పెట్టేసేయాలి. ఈ ముద్ద అట్లీస్ట్ ఒక 30 to 40 మినిట్స్ అన్న నానితేనే రోటీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో మినిమం ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి. ఈ లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు పాలక్ పన్నీర్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో సగం వరకు నీళ్లు పోసి ఫ్లేమ్ ని హైలో పెట్టేస్తే నీళ్లు బాగా మరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ నీళ్లు మరిగే లోపు పాలకూరని తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ పాలకూరకి కాడల వరకు తీసేసి ఆకంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి మరుగుతున్న నీళ్లలో వేసేస్తున్నాను. దీంతో పాటు ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే ఒక 10-12 జీడిపప్పులు. ఈ పాలక్ పన్నీర్ లో కొంచెం ఇలా జీడిపప్పు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి జస్ట్ 1 లేదా 2 నిమిషాలు అలా బాయిల్ చేస్తే చాలండి, అంతకంటే ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. ఈ లోపు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1 నిమిషం బాయిల్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వెంటనే ఈ పాలకూరని తీసేసి ఐస్ కోల్డ్ వాటర్ లో వేసేసేయాలన్నమాట. ఇలా ఐస్ కోల్డ్ వాటర్ లో వేయటం వల్ల ఏంటంటే పాలకూరకు ఉండే గ్రీన్ కలర్ అనేది ఫేడ్ అయిపోకుండా కర్రీ అనేది మంచి గ్రీన్ కలర్ లో ఉంటుందన్నమాట. సో ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ తీసి ఐస్ కోల్డ్ వాటర్ లో వేసేసేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఐస్ కోల్డ్ వాటర్ లోని పాలకూర మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసేస్తున్నాను. పాలకూరతో పాటు ఇందులో వేసిన పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి అన్ని వేసేసేయాలన్నమాట. అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లంత నీళ్లు కూడా పోసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, పాలకూర పేస్ట్ అనేది లైట్ గ్రీన్ కలర్ లో ఎంత బాగుందో కదా. దీన్ని కొంతసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని, 4-5 వెల్లుల్లిపాయలని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసానండి. నేను ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఈ పాలక్ పన్నీర్కి బటర్, నెయ్యి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. బటర్ కరిగిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగు కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసేస్తున్నాను. ఈ మిక్సీ జార్ లోనే ఒక 1/2 కప్పు నీళ్లు పోసి కడిగి పోసేస్తున్నాను. మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా కసూరి మేతిని ఇలా నలిపి వేస్తున్నాను. కసూరి మేతి కంపల్సరీ వేసుకోవాలండి. ఈ కసూరి మేతితో కూడా పాలక్ పన్నీర్ కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా స్పెషల్ గా కారం ఏం వేయట్లేదండి. మీకు కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే ఇదే స్టేజ్ లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఈలోపు పన్నీర్ ని క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా గ్రేవీలో డైరెక్ట్ గా వేసేస్తున్నాను. కొంతమంది అయితే ఈ పన్నీర్ క్యూబ్స్ ని బటర్ లో ఫ్రై చేసి వేస్తారు. నేనైతే డైరెక్ట్ గా వేసేస్తానండి. మీరు కావాలంటే అలా ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి ఇందులో ఒక 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే పాల మీద మేగుడు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అలాగే మరొక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సిమ్మర్ లో ఒక 2 నిమిషాలు అలా కుక్ చేయండి, చాలా సరిపోతుంది.
2 నిమిషాలు అలా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్టే. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో కర్రీ రెడీ అయిపోయింది. దించి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి పిండి చక్కగా నానిపోయింది. ఈ ముద్దని మరొక 2 నిమిషాలు అలా బాగా ఒత్తుకొని కొంచెం పెద్ద సైజులోనే ఉండల కింద డివైడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చేసిన ఉండలు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉంటాయండి. ఇలా ఉండలన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలా రోల్ చేసేసుకోవాలి. మరీ పల్చగా చేసేసుకోకూడదండి, అలాగని మరీ మందంగానూ ఉండకూడదు. మరీ పల్చగా చేసేస్తే ఏంటంటే రోటీ అనేది అప్పడంలా అయిపోతుంది. అలాగని మరీ మందంగా చేసినా కూడా రోటీ సరిగా కాలక టేస్ట్ అంత బాగోదన్నమాట. సో అటు ఇటు కాకుండా మీడియంగా, అంటే మరీ పల్చగా కాకుండా మరీ మందంగాను కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇలా మీడియంగా ఒత్తుకున్న రోటీ పైన వాటర్ని అప్లై చేసుకోవాలన్నమాట. రోటీకి ఒకవైపు మొత్తం ఇలా వాటర్ని అప్లై చేయాలి. ఇప్పుడు వెంటనే ఈ వాటర్ అప్లై చేసిన సైడ్ ని వేడి పెనం మీద వేసేసి చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసి రోటీని తవ్వాకి స్టిక్ చేసేయాలన్నమాట. చూడండి చేత్తో ప్రెస్ చేసేటప్పుడే రోటీకి మంచిగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. దీన్ని ఒక 30 to 40 సెకండ్స్ అలా మీడియం ఫ్లేమ్ మీదే కాలనివ్వాలన్నమాట. చూడండి 40 సెకండ్స్కి రోటీ మొత్తం చక్కగా బబుల్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్కి మార్చుకొని తవాని ఇలా తిరిగేసి డైరెక్ట్గా మంట పైన 2 వైపుని కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులకి తిప్పుతూ రోటీ అంతా ఈవెన్గా కాలేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా మంచిగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి అడుగున టెక్స్చర్ కానీ పైన టెక్స్చర్ కానీ సేమ్ హోటల్ స్టైల్లో లానే వచ్చింది కదా. ప్లేట్లోకి తీసిన వెంటనే ఆ వేడి మీదే ఇలా బటర్ రాసేయాలన్నమాట. వేడి మీద రాస్తేనే బటర్ కరిగి రోటీ మొత్తం చక్కగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలానే మిగిలిన రోటీలన్నీ కూడా చేసుకోవాలి. హోటల్స్ లో అయితే ఈ రోటీలు చేయడానికి తందూర్ ఉంటుందన్నమాట. కానీ మనకి ఇంట్లో అలాంటి మెషిన్స్ ఉండవు కాబట్టి ఇలా పాన్ పైన కూడా తందూర్ రోటీలను చేసుకోవచ్చు. ఇంతేనండి, తందూర్ రోటీలు కూడా రెడీ అయిపోయినాయి. సో ఈరోజు మా ఇంట్లో డిన్నర్ అండి ఇది, పాలక్ పన్నీర్ విత్ తందూర్ రోటీ. చూడండి తందూర్ రోటీ ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉందో. ఈ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై ద వే ఈ వీడియోలో నేను యూజ్ చేసిన కుక్వేర్స్ అన్నీ కూడా theindusvalley.in వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఒకవేళ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే షాపింగ్ చేసేటప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. సో కూపన్ కోడ్ కంపల్సరీ యూజ్ చేసుకోండి.